పండగలకి, శుభకార్యాలకి చేసుకునే కమ్మటి, రుచికరమైన, సాఫ్ట్‌గా, డిఫరెంట్ టెక్స్చర్‌తో ఉండే ఈ కమ్మనైన రవ్వ లడ్డుల్ని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి రుచి చూపించాలనుకుంటున్నారా? అలాగైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళందరికీ గూడా చిన్న విజ్ఞప్తి అండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. మాకు ఎంకరేజింగ్‌గా ఉంటుందనమాట. సో, ఈ కమ్మటి రవ్వ లడ్డుల్ని మీరు గూడా చేసుకోవాలంటే వీడియో చూడండి. ముందైతే రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న రవ్వ లడ్డులు క్వాంటిటీ వచ్చేసి 1 కేజీ రవ్వకి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత స్టవ్ వెలిగించి వేడెక్కిన తర్వాత ఇందులో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏసుకోవచ్చు. నేను అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. మొత్తం కలిపి ఒక హాఫ్ కప్ ఉంటాయన్నమాట. దీనికి నేను జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్‌లు వేయించుకొని వేస్తున్నానన్నమాట. సో, జీడిపప్పులు, బాదం పప్పులు కొంతవరకు వేగిన తర్వాత కిస్మిస్‌లు వేయించుకోవాలి. లేదంటే కిస్మిస్‌లు తొందరగా వేగిపోతాయి. వీటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత సన్న సెగ మీద ఉన్న ఈ స్టవ్ గిన్నెలో నేను బొంబాయి రవ్వని 1 కేజీ వేసుకుంటున్నాను. సుజీ రవ్వ అంటారు కదా! సో, ఈ రవ్వని ఈ నేతిలో సన్న సెగ మీద మంచిగా ఫ్లేవర్ అంటే మంచి స్మెల్ వచ్చేంత వరకు గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్లేవర్ వచ్చి లైట్‌గా కలర్ చేంజ్ అవ్వాలి. ఎక్కువ చేంజ్ అవ్వకూడదనమాట. సో, ఈ కడాయిలోని ఈ రవ్వని నేను ఒక వెడల్పాటి ప్లేట్‌లోకి గాని, ఇలా బేషన్‌లోకి గాని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను బేషన్‌లో వేసుకుంటున్నాను. సో, ఇది పక్కన పెట్టేసి నేను ఇప్పుడు పంచదారని ప్రిపేర్ చేస్తున్నాను. రవ్వ లడ్డులోకి పంచదార కొంచెం పలుకులుగా ఉంటుంది కాబట్టి పౌడర్ ఫామ్‌లో వేస్తున్నాను. ఇక్కడ నేనైతే 3/4 కేజీ పంచదార తీసుకుంటున్నాను. 3 గ్లాసులు. మీకు ఇంకా షుగర్ కావాలంటే 1 కేజీ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే ఒక 8 యాలక్కాయలని లోపల గింజల వరకు తీసుకొని పొట్టు తీసేసి ఈ పంచదారలో మిక్సీలో పౌడర్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ చేసిన పంచదారని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ కళాయిలో కొంచెం రవ్వ ఉంటుంది కదా! మంచిగా క్లాత్‌తో గాని, టిష్యూతో గాని తుడిచేసుకోవాలి. నేను ఆల్రెడీ కొబ్బరిని తురిమి పెట్టుకున్నాననమాట. మీకు కావాలంటే వెనకాల చెక్కు తీసేసి ఫ్రెష్ కొబ్బరిలో ఆ బ్లాక్ కలర్ చెక్కు ఉంటుంది కదా! అది తీసేసి ఓన్లీ వైట్‌ది మాత్రమే తురుముకోవచ్చు. లేదంటే మిక్సీలో వేసుకొని పౌడర్ అంటే మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ఈ కళాయిలో వేసుకొని సన్న సెగ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత కొంచెం అడుగంటుతుంది. ఈ విధంగా గరిటెతో గీరుకోవాలనమాట. సో, ఈ విధంగా పొడి పళ్ళాడిపోవాలి కొబ్బరంతా. ఎండు కొబ్బరిలా తయారవుతుంది. సో, ఈ కొబ్బరిని కూడా రోస్ట్ చేసుకున్న ఈ కొబ్బరిని కూడా మనం ఈ రవ్వలో కలిపేసుకోవటమే. సో, ఈ కొబ్బరితో మంచి టేస్ట్ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరిని కూడా తెచ్చి కలుపుకోవచ్చు. ఇదైతే చాలా ఫ్లేవర్ టేస్ట్ బావుంటుందనమాట కమ్మగా. సో, ఇందులోనే నేను ఆల్రెడీ పౌడర్ చేసుకుంటున్న ఈ షుగర్ పౌడర్‌ని కూడా కలిపేసుకున్నాను. దీంట్లోకి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలను వేసుకుంటున్నాను. కొంచెం గోరెచ్చుకుంటే బావుంటుందనమాట. నేను అయితే ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. చూద్దాము ఎంతవరకు పడుతుందా అనేది. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి ఇలాగా. అప్పుడే మనకి జ్యూసీ రవ్వ లడ్డులు రెడీ అవుతాయి. ఇక్కడైతే నేను ఒక గ్లాసు పాలైతే పట్టాయి దానికి. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి. సో, చక్కగా ఈ విధంగా కలుపుకొని చక్కగా మెదిపేసి ఈ విధంగా ఒక పక్కకి చేర్చి మూత పెట్టేసి కనీసం ఒక అరగంట అయినా నాననివ్వాలి. హాఫ్ ఎన్ అవర్ అయిన తర్వాత చూద్దాము. ఈ విధంగా కాస్త గట్టిపడి దగ్గరకవుతుందనమాట రవ్వ మిక్చర్ అనేది. సో, లడ్డు మిక్చర్ ఈ విధంగా అయిన తర్వాత ఇందులో ఆల్రెడీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలనమాట. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకోండి. అంటుకోకుండా నీట్‌గా వస్తాయి చేతికి రవ్వ అనేది. సో, మనకి కావాల్సిన సైజులో రవ్వ లడ్డులు చుట్టుకోవటమే. చూసారా ఎంత బాగా రవ్వ లడ్డులు ఫామ్ అవుతున్నాయో. ఈ విధంగా మిగతా రవ్వ లడ్డులన్నీ కూడా ఈ విధంగా చుట్టేసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రవ్వ లడ్డు చేయటం చాలా రకాలుగా ఇంతకుముందు నేను చేశాను. కానీ ఈ మెథడ్‌లో చేయటం ఫస్ట్ టైమ్ అనమాట. చాలా బాగా వచ్చాయి. చాలా బాగా కుదిరాయి. ఇంట్లో మా వాళ్ళందరికీ చాలా నచ్చాయన్నమాట. మీరు గూడా ఈ పండక్కి, దీపావళి పండక్కి రవ్వ లడ్డుని ఈ విధంగా స్పెషల్‌గా జ్యూసీగా చేసుకొని ఆనందిస్తారని, పండుగని ఎంతో ఆనందంగా జరుపుకుంటారని అనుకుంటున్నాను. మా ఛానల్‌ని, మా వీడియోని ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మంచి రెసిపీస్‌తో మీ ముందుకు వస్తానండి ఫ్యూచర్‌లో. సో, మా ఛానల్‌ని నన్ను ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను ఈ పండుగ సందర్భంగా. ఫ్రెండ్స్, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. థాంక్స్ ఫర్ వాచింగ్.